ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడికి సంబంధించి కీలకమైన వివరాలు వెల్లడించారు విజయవాడ సిపి కాంతి రాణా టాటా. పలు ప్రశ్నలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటికి కూడా క్లారిటీ ఇచ్చారు సిపి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తే అలాంటి వీవీఐపీ వచ్చినప్పుడు విద్యుత్ సరఫరా ఎందుకు ఆపేశారు అంటూ వస్తున్న ప్రధాన ప్రశ్న కూడా ఆయన స్పందించారు. జగన్మోహన్ రెడ్డి కాదు, ఏ వీఐపీ వచ్చినా సరే పర్యటనల సమయంలో విద్యుత్ సరఫరా ఆపివేయడం అన్నది భద్రతా చర్యల్లో భాగంగానే తీసుకుంటాం, అదో ప్రోటోకాల్. ఏ వీఐపీ వచ్చినా కూడా ఇలాగే చేశాం. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా అలాంటి భద్రతా చర్యల్లో భాగంగానే విద్యుత్ సరఫరా ఆపేశాం మినహాయించి అంతకుమించి కొత్తగా చేసింది ఏమీ లేదని కూడా సిపి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాత్రి 8:04 దాడి జరిగిందని సిపి వివరించారు. వివేకానంద స్కూల్కి గంగానమ్మ టెంపుల్కి మధ్యలో ఉన్న ఒక ఖాళీ స్థలం నుంచి ఈ రాయి వచ్చినట్లు ఎక్స్పర్ట్స్ అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గుర్తించారని కూడా చెప్తున్నారు. 2 రోజులుగా సీసీ ఫుటేజ్తో పాటు పలువురు రికార్డ్ చేసిన దాదాపు 60 సెల్ ఫోన్ల రికార్డింగ్లను కూడా పరిశీలించామని కూడా సిపి వివరించారు. వాటి ఆధారంగానే స్కూల్కు టెంపుల్కు మధ్య నుంచి ఒక రాయి ఒక వ్యక్తి బలంగా వేగంగా ముఖ్యమంత్రి మీదకు విసిరినట్టుగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గుర్తించారని కూడా సిపి చెబుతూ ఉన్నారు. ఆ రాయిని స్వాధీనం చేసుకునేందుకు వెంటనే ప్రయత్నించినప్పటికీ వేలాది మంది అక్కడ ఉండడం, భారీగా వాహనాలు ఉండడంతో ఆ రోజు రాయిని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఆ ఘటన జరిగిన స్థలం నుంచి పలు రాళ్లను స్వాధీనం చేసుకున్నాం. కానీ ఏ రాయిని ఈ దాడికి వాడారు అన్నది నిందితుడు దొరికిన తర్వాతే ఒక స్పష్టత వస్తుంది అని కూడా విజయవాడ సిపి చెబుతూ ఉన్నారు. ఈ రాయిని చేతితోనే విసిరినట్టుగా కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఈ సీసీ ఫుటేజ్, సెల్ ఫోన్ల రికార్డుల ఆధారంగా గుర్తించారు అని కూడా చెప్తున్నారు. చేతిలో పట్టే సైజు రాయిని జగన్మోహన్ రెడ్డి మీదకి విసిరినట్లుగా ఆ సీసీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయిందని సిపి చెప్తూ ఉన్నారు. క్యాట్ బాల్లో వాడే రాయి సైజు ఇది కాదు, ఎయిర్ గన్లో కూడా ఇలాంటి రాళ్లను వాడరు. సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తున్న దాన్ని బట్టి చేతిలో పట్టేంత రాయిని ముఖ్యమంత్రి మీదకు విసిరారు బలంగా. అది ముఖ్యమంత్రిని తాకి ఆ తర్వాత వెల్లంపల్లి శ్రీనివాసును తాకి కింద పడిపోయిందని కూడా సిపి చెప్తున్నారు. అయితే ఒకవేళ నిందితుడు దొరికితే ఇక ఇతర మార్గాల్లో ఏమన్నా ఈ రాయిని ప్రయోగించారా అన్నది స్పష్టత రావాలి అంటే నిందితుడు దొరికితే స్పష్టత వస్తుంది. ప్రస్తుతం ఉన్న సీసీ ఫుటేజ్, విజువల్స్ ఆధారంగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అయితే ఈ రాయిని చేతి ద్వారానే విసిరినట్టుగా చెబుతూ ఉన్నారు. క్యాట్ బాల్ కానీ ఎయిర్ గన్ కానీ వాడినట్టుగా అనిపించడం లేదు. అయితే నిందితుడు దొరికితే మరే మార్గాల్లోనే చేశారన్నది దానిపై ఒక స్పష్టత వస్తుంది అని కూడా సిపి చెబుతున్నారు. సీఎం పర్యటన సమయంలో దాదాపు 5-6 వేల మంది ప్రజలు అక్కడ ఉండడం, దాంతోపాటు చీకటి ఉండడంతో అన్ని వేల మందిలో నిందితుడిని ఈజీగా గుర్తించడం అయితే సాధ్యం కావడం లేదు. కానీ తప్పనిసరిగా గుర్తిస్తాం. ఇప్పటికే 52 మంది అనుమానితుల్ని అదుపులోనికి తీసుకొని విచారించాం. కొందరిపైన అనుమానాలు ఉన్నాయి. స్పష్టత రావడానికైతే కొద్దిగా సమయం అయితే పడుతుందని కూడా సిపి చెబుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిపై ఈ దాడి ప్రీ ప్లాన్డ్గా జరిగిందా లేకుంటే ఏదైనా ఆకతాయి చర్యలో భాగంగా చేశారా అన్నది నిందితుడు దొరికితే స్పష్టత వస్తుంది. అప్పటి వరకు ఏది చెప్పలేమని కూడా సిపి చెప్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనకైతే చాలా భద్రతా ఏర్పాట్లు చేశాం, కానీ అన్ని చేసినప్పటికీ కూడా ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం. దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రికి తగలకూడని చోట తగిలి ఉంటే ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేది అని కూడా సిపి ఆందోళన వ్యక్తం చేశారు. సో అయితే సిపి చెప్తున్న దాన్ని బట్టి విద్యుత్ సరఫరా అనేది మామూలు భద్రతా చర్యల్లో భాగంగానే సాధారణంగానే అందరి వీఐపీల విషయంలో పాటించినట్టుగానే విద్యుత్ సరఫరా ఆ సమయంలో తీసామని సిపి చెప్తున్నారు. ఈ రాయి అయితే చేతిలో పట్టే సైజులో ఉన్న రాయి అని సీసీ ఫుటేజ్ ఆధారంగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గుర్తించారని చెప్తున్నారు. ఆ రాయిని కూడా నేరుగా బలంగా చేతితోనే విసిరి ఉంటారని కూడా ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం, ఆధారాల ప్రకారం సిపి చెబుతూ ఉన్నారు. ఇది ప్రీ ప్లాన్డా లేకుంటే ఆకతాయిగా జరిగిందా అన్నదైతే నిందితుడు దొరకాలి అని కూడా సిపి చెప్తున్నారు.